హాయ్ అండి. టుడే వి విల్ లెర్న్ అబౌట్ బాలకాండ. అదంటే తెలుగులో ఉన్నటువంటి ఉపవాచకంలో ఉన్నటువంటి లెసన్ బాలకాండ అన్నటువంటి లెసన్. ఇది రామాయణం గురించి ఉంటుంది. సో దీంట్లో అది మెయిన్ పాయింట్స్ అందులో అడిగే బిట్స్ మాత్రమే చెప్తున్నానండి. నెక్స్ట్ ఇది ఆచరణ పారాయణ గ్రంథము. ఇందులో ఒకది శ్లోకం లాగా ఉంటుంది. రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమ అని పలికింది ఎవరు అంటే మారీచుడు. రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమ అని పలికింది ఎవరు? మారీచుడు. నెక్స్ట్ నభూతో నా భవిష్యత్తి అంటే మనిషి ఉన్నంతకాలం ఉన్నంతకాలం ఉండేది రామాయణం అనే అర్థం అన్నమాట. నెక్స్ట్ ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యము రామాయణము. దీన్ని రాసింది వాల్మీకిని ఆది కవి అంటారనమాట. సో రామాయణానికి ఇంకొక పేరు పాలస్య వధ, సీతయాశ్చరి, నెక్స్ట్ మహత్. ఈ 3 పేర్లు రామాయణానికి కలవు. పాలస్య వధ అంటే రావణుడు పాలస్య వంశానికి చెందినవాడు కాబట్టి దాన్ని పాలస్య వధ అని కూడా అంటారు. సీతయాశ్చరితము అండ్ మహత్తం ఈ 3 పేర్లతో మనం రామాయణాన్ని పిలవచ్చు. రామాయణం 6 కాండాలు ఉంటాయి. రామాయణంలో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది ఛందస్సు వచ్చేసి అనుష్టం ఛందస్సు. వాల్మీకి వచన రూపంలో మొదటి కాండము బాలకాండం. వాల్మీకి రాసింది వచన రూపంలో రాసినటువంటి మొదటి కాండము బాలకాండము. సో అది విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించే వ్యక్తి వచ్చేసి వాక్చాతుర్యం ఎక్కువగా ఉన్న అతను నారదుడు. ఫస్ట్ ఇట్లా కథ స్టార్ట్ అవుతుంది. నారదుడు ఒకరోజు వాల్మీకి దగ్గరికి రావడం జరుగుతుంది. సో రామాయణ కథను సంక్షిప్తంగా వివరించింది వాల్మీకి ఎవరంటే నారదుడు. నెక్స్ట్